లోకేష్ బాబు గారు కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు చాలా మందిలో ఒక సందేహం, ఈ సుకుమారంగా పెరిగిన ఈ కుర్రవాడు ఈ యాత్రని ఎంతవరకు నెరవేరుస్తాడు, ఎన్ని రోజులు చేస్తాడు అని చెప్పేసి చాలా మందికి అనుమానాలు, విపక్షాలు విమర్శించినాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ మొక్కవోని దీక్షతోటి ప్రజల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ తోటి మరి ఎండనక వర్షం చలి దేన్ని లెక్క చేయకుండా కాళ్లు బొబ్బలు పోయినప్పటికీ కూడా అనేక మరి పోలీస్ పరంగా గాని వైసీపీ పరంగా గాని అనేక ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా అన్నిటినీ ఎదుర్కొంటూ మరి విజయవంతంగా 97 నియోజకవర్గాలు 227 రోజులు అని విజయనగరం జిల్లా పోలేపల్లిలో ముగింపు సభను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. నిజంగా లోకేష్ బాబు గారి జీవితంలో ఇది ఒక మరపురాని సంఘటన. ఎందుకంటే ఆయన ప్రజల్లో మమేకమై ప్రజల కష్టాలు, బాధలు, ఇబ్బందుల్ని, అలాగే సమాజంలోని వివిధ కులాలు, వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ సమస్యలేంటి, వాళ్ళ కోసం మనం ఏం చెయ్యాలి అనే ఒక అవగాహనకి రావడానికి ఆయనకి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడింది. అనేక సందర్భాల్లో ఆయన భావోద్వేగానికి గురైన సందర్భాలు, ప్రజల కష్టాలు, బాధలు విన్నప్పుడు ఆయనకి ఈ పాదయాత్ర ఒక దిశని నిర్దేశించింది. ఈ రాష్ట్ర ప్రజల కోసం మనం ఏం చేయాలి, ఎలా నడవాలి, వీళ్ళని ఎలా ఆదుకోవాలి అనే ఒక సందేశాన్ని ఇచ్చింది. మరి అందులో భాగంగానే ఆగస్టు 8న మాచర్ల నియోజకవర్గానికి ఒక చివరి గ్రామం కారంపూడి అంత చివర్లో పెట్టినప్పటికీ కూడా ఈ మాచర్ల నియోజకవర్గ ప్రజలు ఆయన్ని గుండెలకు హత్తుకున్న తీరు మరి మరచిపోలేని ఘట్టం పల్నాడు చరిత్రలో. ఎందుకంటే ఇక్కడ సారా ప్యాకెట్లు పంచలేదు, వెహికల్స్ ప్రొవైడ్ చేయలేదు, ఎవరిని భయపెట్టలేదు, ఒత్తిడి చేయలేదు, ఆశలు చూపలేదు. ఊవెత్తున ప్రజానీకం ఒక కెరటంలాగా ఆ రోజు కారంపూడిని చుట్టేసింది. ఆయన చాలా సంతోషపడ్డారు, పల్నాడు పొంగిపోయాడు. ఆ సందర్భంలో మేము ఆయన్ని ఈ వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో నీటిని, నిధులని, మరి అలాగే ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని ఈ వెనుకబడిన మాచర్ల నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి పదంలో నడిపించాలని మేము అడిగినప్పుడు ఆయన చాలా సంతోషపడ్డాడు. మేము పదవుల గౌరవం మేమేమీ కాదు, మాకు ఈ పల్నాడు ప్రజల అభివృద్ధి కావాలి. తరతరాలుగా కొండపట్టె జనంగా పిలువబడే ఈ పల్నాడు ప్రాంతం అభివృద్ధి పదంలో చూపాలి. ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు లేవు, విద్యా సదుపాయాలు లేవు. నాగార్జున సాగర్ కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ మాకు సాగునీరు లేదు. ఈ విధంగా రైతాంగం మరి మోటార్ల మీద, బోర్ల మీద మరి ఖర్చు పెడుతూ వాళ్ళ జీవితాలు నాశనమై ఉరితాళ్లకు వేలాడుతున్నారని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఆయన స్పందించి అన్ని విధాలుగా ఈ పల్నాడులో ఎక్కడైతే లిఫ్ట్ ఇరిగేషన్ కి అవకాశాలుంటాయో అన్నిటినీ ఇచ్చేస్తాం. మాచర్ల హాస్పిటల్ ని 100 పడకల సూపర్ స్పెషాలిటీగా అభివృద్ధి చేయాలన్నప్పుడు కూడా ఆయన స్పందించిన తీరు మరి మేము జీవితాంతం మర్చిపోము. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. రాబోయే తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఇవన్నీ ప్రజలు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ యువ నాయకుడికి ఉజ్వలమైన భవిష్యత్తు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని మా ప్రగాఢమైన విశ్వాసం.